ఒక చిన్నారి గురించి వెలుగులోకి వచ్చిన అత్యంత షాకింగ్ వార్త గురించి మాట్లాడుకుందాం. ఒక తల్లి చేసిన ఆరోపణల ప్రకారం తన కుమార్తె కాలు విరిగిన తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు 25,000 రూపాయలు డిమాండ్ చేశారు అని ఆమె తెలిపారు. అయితే ఆమె ఒక వితంతు కావడంతో అంత మొత్తం చెల్లించలేక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ను కలిసి ఉచిత వైద్యం అందించాలి అని విజ్ఞప్తి చేసింది. ఆమె కోరికను పరిశీలించిన జిల్లా మ్యాజిస్ట్రేట్ ఉచిత చికిత్సకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే మళ్ళీ తల్లి ఆరోపణ ప్రకారం ఆ తర్వాత కూడా ఆసుపత్రిలో కొందరు వైద్యులు లంచం కోరారు అని, అప్పటికీ కూడా తను కష్టపడి 8,000 మాత్రమే చెల్లించగలిగాను అని, మిగిలిన మొత్తం ఇవ్వలేకపోయాను అని చెప్పారు. దీని అనంతరం ఒక కన్సల్టేషన్ సందర్భంగా చిన్నారిని పిలిచి ఆమె కాలు ఎముకను ఉద్దేశపూర్వంగానే మళ్లీ విరగొట్టారు అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవి అత్యంత తీవ్రమైన ఆరోపణలు కావడంతో ఈ ఘటనపై అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇలా స్పందించారు. రెండు పక్షాల వాదనలను పూర్తిగా వినక ముందే ఎలాంటి నిర్ణయానికి రావడం సరైనది కాదు అని, ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుంది అని, దర్యాప్తులో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.